నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. జమిలీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి రద్దవుతుందా లేకపోతే పొడిగించబడుతుందా? ఇదే అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానంతో కేంద్రం మాత్రం ఈ విధానాన్ని నిర్వహించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలనేది కేంద్రం టార్గెట్గా పెట్టుకుంది. దానికి సంబంధించిన కార్యాచరణ కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. దానికి సంబంధించిన కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా ముసాయిదా బిల్లులు కూడా తయారు చేసింది. తాజాగా కేంద్ర కేబినెట్ కూడా ఆ బిల్లుని ఆమోదం వెలివేసింది. ఈ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై చర్చ నడుస్తుంది. ఇటు అధికార పార్టీ కేంద్రం అయితే మాత్రం జమిలీ ఎన్నికల విధానాన్ని మద్దతిస్తుంది. అలాగే ఈ విధానంతో సమయం అలాగే డబ్బు ఆదా అవుతుందని కూడా ప్రధానంగా చెప్తుంది. మరోవైపు ఇటు ప్రతిపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. అంటే ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ యొక్క డైవర్షన్ స్కీమ్లో భాగంగా జమిలీని తీసుకొస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలకు దెబ్బ తరిగే అవకాశం ఉందన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సరే, దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల అంశం అయితే ఇటు ప్లస్ మైనస్ రెండు రకాలుగా చర్చ నడుస్తుంది. ఇక ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే సంవత్సరం అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సాధారణ ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు వస్తాయి. ఎందుకంటే 2014లో అప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో జరగాల్సిన సాధారణ ఎన్నికల కంటే ముందే ప్రభుత్వం ముందుకెళ్ళింది, అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది. అందుకోసమే మనకు సాధారణ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో జరుగుతాయి. ఈ సందర్భంలో 2023లో మనకు ఎన్నికలు జరిగాయి. మళ్ళీ 2028లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య ఏమొస్తుందంటే జమిలీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తుంది కేంద్రం అనేది. కేంద్ర ఎన్నికలు ఎప్పుడు రాబోతున్నాయి, ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్ణయం తీసుకోబోతుంది, పార్లమెంటులో ఎప్పుడు ఈ విషయంపై కూడా స్పష్టతనిస్తుంది అనేది ప్రధానంగా చర్చ వస్తుంది. ఎందుకంటే 2027లో దాదాపు 7 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. 7 రాష్ట్రాల ఎన్నికలతో పాటే జమిలీ ఎన్నికలు నిర్వహించేలా ఒకవేళ కసరత్తు జరిగితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా 2027లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే సాధారణ ఎన్నికలకు నిర్వహించే అవకాశం ఉంటే 2029లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మరి కేంద్రం ఎటు మొగ్గు చూపుతుంది? తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి, ఈ జమిలీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారనే దానిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఇటు ప్రతిపక్షాలు కూడా ఆ అంశంపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఒకవేళ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకవేళ 2027లో ఎన్నికలు జరిగితే సంవత్సరన్నర ముందుకు రావాల్సి వస్తుంది. అంటే అసెంబ్లీ కాలపరిమితి సంవత్సరన్నర ముందే అయిపోతుంది. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లయినా చాలా పెద్ద దెబ్బ. వాళ్ళకు ఒక సంవత్సరన్నర పాలన అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన వాగ్దానాలు కానీ 5 సంవత్సరాల్లో కొన్ని పెట్టుకున్న లక్ష్యాలు కానీ నెరవేర్చిపోయే అవకాశం ఉండదు. ప్రతిపక్షాలకు కూడా కొన్ని అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో సంవత్సరన్నర పాలన అయితే మిస్ అయ్యే అవకాశం తెలంగాణ కాంగ్రెస్కు ఉండే అవకాశం ఉంది. ఇటు ప్రతిపక్షాలైన రాష్ట్రంలో బీజేపీ అలాగే బీఆర్ఎస్ అయితే మాత్రం ముందస్తుగా జరిగితే బాగుంటుందని కూడా ఎదురు చూస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రకటనలు కూడా రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అయితే కేటీఆర్ మనం చూసాము, ఇప్పుడు ఎన్నికలు పెట్టండి, ప్రభుత్వాన్ని ఇప్పటికైనా రద్దు చేసుకోండి, దమ్ముంటే ఎన్నికలకు పోదామంటూ కూడా సవాలు విసురుతున్నారు. అంటే ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు, ప్రభుత్వం పైన కూడా విరుచుకపడి ప్రజల్లోకి వెళ్ళి కూడా సానుభూతి తెచ్చుకోవచ్చు అని ఇటు బీఆర్ఎస్ చూస్తుంది. బీజేపీ కూడా ఎంత తొందర ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో వచ్చేది మేమే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. అంటే ప్రతిపక్షాలు అయితే దీన్ని ముందస్తు ఎన్నికలు రావడానికైతే సిద్ధంగా ఉన్నాయి. అధికార పార్టీకి మాత్రం ఒక నష్టమయ్యే అవకాశం ఉంది, పాలనా పరంగా నష్టమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్లస్ అయ్యే అవకాశం ఏంటంటే 2029లో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 6 నెలల కాలపరిమితి పెరిగే అవకాశం ఉంది. సో అసెంబ్లీ కాలపరిమితి 6 నెలలు పెరగడం వల్ల కూడా ఆ సానుకూలత ఆ సమయాన్ని కాస్త ప్రజల్లోకి కొన్ని కార్యక్రమాలు తీసుకెళ్ళడం వల్ల ఎన్నికల కోసం కసరత్తు చేసుకోవడం, తైలాలు ఇవ్వడం, ఎన్నో వాగ్దానం ఇవ్వడం, కొన్ని పనులు చేయడం, సంక్షేమ పథకాలు కూడా త్వరితగతిన అయిపోజేసుకోవడానికి ఒక లక్ష్యంగా మారుతుంది. సో
ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇది మొత్తంగా ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ వర్షన్ అయితేంది, ఒకవేళ ముందుంటేంది వెనుకుంటేంది ఒక వర్షన్ అయితే, ఓవరాల్గా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర రాజకీయాలకు ఒక కీలకమైన విషయం ఏంటంటే, మనకు తెలుసు జనవరిలో ఇక జనవరి తర్వాత అంటే సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇక స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక రాష్ట్ర ప్రభుత్వము అలాగే అధికార పార్టీ ప్రతిపక్షాలు కూడా స్థానిక ఎన్నికలపైనే దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఒకవేళ 2027లో 7 రాష్ట్రాలతో పాటు అన్ని జమిలీ ఎన్నికలు అప్పుడే నిర్వహిస్తే 2027నే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తున్నామంటే మాత్రం ఇక మొత్తం ఎన్నికల హడావుడిలో అంటే స్థానిక ఎన్నికల తర్వాత ఇటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షాలు కూడా ఎన్నికలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా సమయం తక్కువగా ఉంటుంది. గట్టిగా అంటే సంవత్సరాల కూడా ఉండదు. ఇటు రాష్ట్రపతి పాలనని ఇటు ప్రజల్లోకి వెళ్ళాలి, ఇటు మరి ప్రచారం చేసుకోవాలి, అభ్యర్థులు నిర్ణయించుకోవాలి, అందరూ కూడా తలమునకలయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రతిపక్షాలు వ్యూహాలు వేసుకోవాలి, అధికార పార్టీ కూడా ఎత్తుగళ్ళు చేసుకోవాలి, ప్రచార వ్యూహాలు చేసుకోవాలి, అన్ని రకాల పనులు ఉంటాయి. అంటే స్థానిక ఎన్నికల తర్వాత ఇక ఒకవేళ 2027లో జమిలీ ఎన్నికలు ఉంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఆ జమిలీ ఎన్నికల చుట్టే అంటే రాష్ట్ర నెక్స్ట్ స్థానిక ఎన్నికల నుండి వచ్చే ఎన్నికల పాలన అవన్నీ అంశాలను పక్కదారి బట్టి ఎన్నికల అంశమే ప్రధానంగా చర్చనీయాంశం కాబోతుంది. అందరూ కూడా ఎన్నికలే లక్ష్యంగా కాబోతుంది. అందరూ కూడా ఎన్నికల కోసం వ్యూహాలు రచించబోతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ పరిస్థితులు మొత్తం కూడా ఎన్నికల చుట్టూ తిరిగే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది మాత్రం స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ స్పష్టత వచ్చేదాన్ని బట్టి తెలంగాణ రాజకీయాలు అలాగే తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి అనేది ఆధారపడి ఉంది. చూడాలి మరి 2027లో జమిలీ ఎన్నికలు జరుగుతాయా, లేకపోతే సాధారణంగా తెలంగాణ రాష్ట్రానికి 2028లో ఎన్నికలు ఉన్నాయి, అప్పుడేమన్నా తెలంగాణతో పాటు కర్ణాటక నేపథ్యంలో అప్పుడు జమిలీ ఎన్నికలు పెట్టే అవకాశం ఉందా, లేదు సాధారణ ఎన్నికల సమయానికి అంటే 2029లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఒకే ఎన్నిక విధానాన్ని కేంద్రము పెట్టబోతుందా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఈ ప్రశ్నల నేపథ్యంలో వచ్చే సమాధానానికి తెలంగాణ రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అలాగే ఎన్నికల సరళి కూడా ఆధారపడి ఉంది. చూడాలి మరి జమిలీ ఎన్నికలు అనేది ఎప్పుడు నిర్వహించకపోతున్నారు, ఆ నిర్వహించే క్రమంలో ఆ తేదీ ఆ సంవత్సరాన్ని బట్టి తెలంగాణ శాసనసభ కాలపరిమితి అనేది రద్దు కాబోతుందా పొడిగించబడుతుందా అనేది మాత్రం ఒక స్పష్టత రానుంది.